ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ స్క్రాప్ ని గట్టిగానే మింగబోతున్నాం. అలాగే హైదరాబాద్ లో స్టార్ట్అప్ స్కామ్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ముందుగా షుగర్ డాడీ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా మనకి షుగర్ ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇప్పుడు మన సిటీలో కొందరికి షుగర్ ఉందంటే పబ్బులకి, హైఫై క్లబ్బులకి వెళ్తున్నారు. అదే మామ గూగుల్ సెర్చ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ షుగర్ డాడీస్ అండ్ షుగర్ మమ్మీ. ఈ దరిద్రం ముంబై తర్వాత మన హైదరాబాదే సెకండ్ ప్లేస్ లో ఉందంట. గ్రేట్ కదా. బిర్యానీలో ఎలాగూ ఫేమస్ అయ్యాం, ఇప్పుడు ఈ తీపి బంధాల్లో కూడా నెంబర్ 1 వైపు దూసుకుపోతున్నాం. మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి మావా. రీసెంట్ గా ఒక పెద్ద బిజినెస్ ఈవెంట్ లో ఒక కంపెనీ ఎండి గారు ఒక అందమైన అమ్మాయితో వచ్చారు. ఎవరా ఈ అమ్మాయి అని ఆరా తీస్తే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్ళయి 3 months అయిందంట. తన భర్త ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మంచి సాఫ్ట్వేర్ జాబ్ చూపిస్తే వద్దని రిజెక్ట్ చేసిందంట. ఎందుకంటే తనతో పబ్బుకు వచ్చిన పర్సన్ ఉన్నాడు కదా, ఆ ఎండి గారు ఈ మహాతల్లికి పర్సనల్ మెంటర్ అంట. అబ్బో అసలు ఏం డెడికేషన్ అండి. కెరీర్ లో ఎదగడానికి భర్తను కూడా పక్కన పెట్టేసి 50 ఏళ్ల మెంటర్ గాడి గైడెన్స్ లో ప్రాజెక్టులు చేస్తుంది. నిజంగా ప్రాజెక్టులు చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఈవిడ ఇంకేదో చేస్తుంది. ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. ఇక్కడ లవ్, ఎమోషన్స్ లాంటి అవుట్ డేటెడ్ విషయాలకి అస్సలు ప్లేస్ లేదు. అంతా పక్కా కమర్షియల్, ఒక బిజినెస్ కాంట్రాక్ట్ లాగా ముందుగానే మాట్లాడుకుంటారు. ఈ బిజినెస్ డీల్స్ ఎట్లా ఉంటాయి అంటే, నీకేం కావాలి, ఐఫోన్ 15 ప్రోనా లేక యూరోప్ ట్రిప్ అని ఒక ఆఫర్ ఇస్తూనే తిరిగి మళ్ళీ మరి నాకేం ఇస్తావు. ఇది వినగానే వాటి డిమాండ్స్ ఏంటో మీకు కూడా అర్థమైపోయి ఉంటది. అదేనండి షుగర్ కోటింగ్ రొమాన్స్. ఈ అగ్రిమెంట్ ఓకే అయితే డీల్ క్లోజ్ మావా. లేదంటే నెక్స్ట్ ప్లీజ్ అని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీగా అయిపోతుంది ఈ వ్యవహారం. హైదరాబాద్ లో సుమారు 11,000 మంది షుగర్ డాడీలు ఒక వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం మావా. అసలు ఏం డిమాండ్. జాబ్ మేళకు కూడా ఇంత రష్ ఉండదేమో కదా. మల్టీ మిలియనీర్లకే ఇంత ఛాన్స్ ఉన్నా మన సిటీ నుంచి ఇంత మంది రిజిస్టర్ అయ్యారు అంటే మన భాగ్యనగరం నిజంగానే భాగ్యవంతుల నగరం అని ప్రూవ్ అయిపోయింది. ఇక షుగర్ మమ్మీలైతే పబ్బుల్లో, క్లబ్బుల్లో యంగ్ అబ్బాయిలకి కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంట్లో అమ్మా బాబు మీ కెరీర్ సెట్ చేద్దామని వాళ్ళు కష్టపడుతుంటే మీరేమో ఈ వయసులోనే షుగర్లు తెచ్చేసుకోండ్రా. పాపం కోవిడ్ టైంలో అందరూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే ఈ నా కొడుకులు మాత్రం షుగర్ లెవెల్స్ పెంచేసుకున్నారు. లోన్లీగా ఉన్న కొంతమంది డబ్బున్నోళ్లు, లగ్జరీ లైఫ్ కోసం షార్ట్ కట్ వెతుక్కునే యూత్, వీళ్ళందరికీ కూడా ఈ డేటింగ్ యాప్స్ ఒక అడ్డాగా అయిపోయాయి. కష్టపడి సంపాదించడం కష్టమైపోతున్నట్టుంది. అందుకే షుగర్ డాడీని పట్టుకున్నా అనే రేంజ్ లో ఉంది ఈ నా కొడుకుల థాట్ ప్రాసెస్. వీళ్ళని బాగా స్టడీ చేసిన తర్వాత సైకాలజిస్టులు నెత్తు నోరు మొత్తుకుంటున్నారు మావా. ఒరే బాబు, ఇలాంటి రిలేషన్షిప్స్ మీ కెరీర్ కే కాదు మీ మెంటల్ హెల్త్ కూడా ప్రమాదం అని చెప్తున్నారు. అయినా ఆ మాటలు వీళ్ళు వింటారా? ఒక్క డాడీతో ఆగుతారా? ఆగరు. ఖచ్చితంగా షుగర్ డాడీస్ లిస్ట్ పెంచుకుంటా పోతారు. ఒరే షుగర్ తిన్నప్పుడు బానే ఉంటదిరా, కానీ ఆ తర్వాతే మొదలైద్ది అసలైన డయాబెటీస్, అదే మానసిక సమస్యలు. సో ఆలోచించుకోండి మామ. లగ్జరీ లైఫ్ కోసం, ఖరీదైన గిఫ్ట్ల కోసం ఇలాంటి షుగర్ కోటింగ్ బంధాల్లోకి దూకే ముందు ఒక్కసారి బాగా ఆలోచించండి మామ. ఎందుకంటే కష్టపడి సంపాదించిన రూపాయి ఇచ్చే కిక్కు ఎవరో ముసలాయన ఇచ్చే క్రెడిట్ కార్డు ఎప్పటికీ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ఒక అక్క చేసే రోత మీద రియాక్ట్ అవుదాం పదండి. మెంటల్ హాస్పిటల్ ఉండాల్సిన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల రూపంలో జనాల్ని సావది. అయితే మెంటల్ హాస్పిటల్లో ఫస్ట్ నువ్వు దొబ్బించుకో, మరి లేకపోతే ఎందుకక్క మమ్మల్ని ఇలా సావది. మీ కామన్ పార్ట్నర్ ఎవరు? యాక్చువల్లీ నాకు ఒక్కరు కాదు 13 మంది కామన్ పార్ట్నర్స్ ఉన్నారు. సో రెగ్యులర్ గా వాళ్ళతోనే. అడిగినోడు ఒక పూకు, అది వాడు అడిగిన క్వశ్చన్ చూస్తేనే అర్థమవుతుంది. అయినా కూడా వాడు పార్ట్నర్స్ అనలేదు, పార్ట్నర్ అన్నాడు. కానీ అక్క మాత్రం పార్ట్నర్ గురించి చెప్పలేదు, పార్ట్నర్స్ గురించి చెప్పింది. 10 మంది కాకపోతే నీకు నచ్చిన నెంబర్ చెప్పుకో అక్క, మాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వేదో కరెక్ట్ గా ఉన్నట్టు నెక్స్ట్ రీల్ లో ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చావు? 14 ఏళ్ల కుర్రాడిపై 28 సంవత్సరాల యువతి లైంగిక దాడి చేసింది. తన కామవాత తీసుకునేందుకు 14 ఏళ్ల కుర్రాడి జీవితంతో వాడుకుంది. అందుకే ఈ షార్ట్లు వేసుకుని తిరగడాలు, షర్ట్ తిప్పుకొని ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడాలు, ఇవన్నీ ఆపి కొంచెం పద్ధతిగా పంచెలు పట్టుకుని తిరిగితే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సిగ్గులేదా? హిపోక్రసీకి भी सीमा होती है. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకి పంచులు కట్టి పంపించాలంటావు అంతేనా? చెప్పు చెప్పవా. అమ్మ బంగారు తల్లిని చున్నీ వేసుకునే అలవాటు లేదు. అసలు నా దగ్గర చున్నీలు లేవు. ఒకవేళ ఉన్నా సరే దాన్ని బికినీ లానో టీ షర్ట్ లానో కుట్టి వేసుకుంటా, కానీ చున్నీలా మాత్రం అసలు. మనం పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు అలా చెప్తాం, కానీ మనకే ఆ క్వశ్చన్ ఎదురైతే బికినీలు వేసుకుంటామని చెప్తాం. వా అక్క వా. క్రోమ్ లో వీడియోస్ చూస్తుంటే మధ్యలో వచ్చే యాడ్స్ ఎంత కొట్టినా పోకుండా మూతి చుట్టూ కన్ను చుట్టూ తిరిగే దోమ, ఇవే మాకు రెగ్యులర్ లైఫ్ లో ఇరిటేట్ చేసేది. బాయ్ ఫ్రెండ్ లాంటివి క్రోమ్ లో యాడ్లకి ఇరిటేట్ అయ్యే నువ్వేనా అక్క ఇంతకు ముందు రేపుల గురించి మాట్లాడింది? సూపర్ అక్క నువ్వు, నిజంగా ఒక వర్గానికి క్రోమ్ క్వీన్ అక్క నువ్వు. Emotional damage. మర్డర్ చేయడమే గనక లీగల్ అయింటేనా ఈ పాటికి నాకు పిచ్చి కమెంట్లు పెట్టే వాళ్ళందరూ చచ్చినట్టు. అప్పుడు గానీ నిన్ను తీసుకెళ్లి జైల్లో దబ్బరు.
ఇంతకు ముందేమో స్టోరీలో ఎవడో వల్గర్ క్వశ్చన్ అడిగితే చాలా స్వాగ్ తో రిప్లై ఇచ్చావు. ఇప్పుడేమో బ్యాడ్ కమెంట్లు పెట్టే వాళ్ళని చంపేస్తా అంటున్నావు. ఏంటక్క ఈ డబుల్ స్టాండర్డ్స్? మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు అబ్బాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి. हिपोक्रेसी की भी सीमा होती है. ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నీ మీద అయితే నాకు పర్సనల్ గా ఎటువంటి కోపం లేదు. అమ్మాయిల్ని సరిగా బట్టలు వేసుకోండి అని చెప్పేది అందరు అమ్మాయిల్ని కాదక్క. కొంతమంది ఎలాంటి కాంటెంట్ చేస్తున్నారో నీకు కూడా తెలుసు. కొంతమందిని మాత్రమే అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా నేను అన్నది అందరు అబ్బాయిల్ని కాదు కొందరినే అని అనొచ్చు. ఫోన్లే కొంచెం సేపు నీ పాయింటే కరెక్ట్ అనుకుందాం. నువ్వు అందరినన్నా కొందరినన్నా అసలు అమ్మాయిలు వచ్చి అబ్బాయిల్ని రేప్ చేస్తే డ్యామేజ్ జరిగేది ఎవరికక్క? అమ్మాయిలకే కదా. పైగా నువ్వు స్వాగ్ తో రిప్లై ఇచ్చేవే. ఆ వీడియోలో వాడి ఏజ్ 14 years అంట. 14 కుర్రాడిపై 20 సంవత్సరాల యువతి లైంగిక దాడి చూసింది. అలాంటి వీడియోలో నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తే అదొక క్రిమినల్ కేసు అవుద్ది. పోనీ అదైనా తెలుసా అక్క నీకు? ప్లీజ్ నన్ను వదిలేసి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మామ. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి వీడియోకి మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇక ముందు వచ్చే వీడియోలకు కూడా అదే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా. సో మన రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మామ. నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.